అష్టాదశ పురాణాలలో శివపురాణం చాలా ప్రత్యేకం. వినడం, అనడం, ధ్యానం చేయడం ఈ మూడు మార్గాలలోనే శివభక్తి పారమ్యాన్ని మనం పొందవచ్చు. అనేక నదులకు పుట్టుక మానస సరోవరం. శ్రీరామ జయం. ఓం నమ శివాయ. అధ్యాత్మ రామాయణంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి తారక మంత్రోపదేశం చేస్తాడు. నేనే భవిష్యత్తు యుగంలో శ్రీరాముడిగా జన్మించబోతున్నాను అని వివరిస్తాడు. శ్రీరామాయణం కథాగమనంలో అంతర్భాగంగా వనవాస సమయంలో పరమేశ్వరుడు శ్రీరామచంద్రమూర్తికి కనిపించి నమస్కరించడంతో సీతాదేవి ఆశ్చర్యపోతుంది. ఈ వృత్తాంతం ఎక్కడా అనగానే మనమంతా శివపురాణాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. అష్టాదశ పురాణాలలో శివపురాణం చాలా ప్రత్యేకం. పరమేశ్వరుడు కైలాస పర్వతంగా ఎలా మారాడో ఈ పురాణం అభివర్ణిస్తుంది. 24,000 శ్లోకాలతో 18 పురాణాల్లో శివభక్తిని ప్రబోధం చేసేటటువంటి 10 పురాణాలు కాగా అందులో శిఖరాయమానమై విరాజిల్లుతున్నది. ఈ శివపురాణంలో మొదటి అధ్యాయం విద్యేశ్వర సంహిత. ప్రయాగ క్షేత్రంలో ఒకసారి మునులంతా సత్రయాగం చేస్తూ సూతుడిని ఏ నామస్మరణ చేస్తే తమ పాపాలని తొలగిపోతాయో సులభమైన ఆ మార్గం చెప్పమని ప్రార్థించారు. సూతుడు వివరించిన ఆ మార్గమే శివనామస్మరణ. ఇలా శివపురాణాన్ని పరిచయం చేస్తూ సాధ్యాసాధ్యాలను ఎలా మనం సాధించుకోవాలో క్రమేణా వివరించే విధంలో ఈ విద్యేశ్వర సంహిత మొదటి అధ్యాయం శివపురాణంలోనిది అనేక విషయాలను మనకు తెలియజేస్తుంది. శివనామస్మరణ శ్రవణం, కీర్తనం, మననం అనే 3 విధాలుగా ప్రత్యేకతతో కూడుకుని ఉంటుంది. నవవిధ భక్తి మార్గాలు విష్ణుపారమ్యమైనవి కాగా శివభక్తి అందులో సూక్ష్మంగా 3 మార్గాలలోనే శ్రవణం అనగా వినడం, కీర్తనం అనగా చెప్పడం, మననం అనగా మనస్సులో ధ్యానం చేయడం. వినడం, అనడం, ధ్యానం చేయడం ఈ 3 మార్గాలలోనే శివభక్తి పారమ్యాన్ని మనం పొందవచ్చు అంటూ వివరిస్తుంది. బ్రహ్మ శ్రీమన్నారాయణమూర్తికి విష్ణువు యొక్క స్వరూపాన్ని ఎలా తెలుసుకోవాలి అని ప్రశ్నించగా బ్రహ్మ విష్ణువులకు ఈశ్వరుడే తన నిర్మల రూపాన్ని ప్రదర్శించడంతో ఈ పురాణం కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. పంచకృత్య పరాయణుడైనటువంటి పరమేశ్వరుడు 5 ఆచరించే తన విస్తృత రూపాన్ని తెలియజేస్తాడు. సృష్టి, పాలన, సంహారం, తిరోధానం, అనుగ్రహం అనేవి పంచకృత్యములు. ప్రణవ పంచాక్షరీ మహాత్మ్యము, శివలింగ స్థాపన, పూజ అనేవి 10 అధ్యాయాలుగా ఈ గ్రంథంలో ఉండగా 13వ అధ్యాయం మరింత ప్రత్యేకంగా మానస సరోవరానికే మనం ఎందుకు వెళ్ళాలి, ఆ సరోవరంలోనే ఎందుకు మనం స్నానం చేయాలి, దానం చేయాలి, అక్కడే ఇంత ప్రత్యేకత ఎందుకు అనే వివరాలను తెలియజేస్తుంది. అనేక నదులకు పుట్టుక మానస సరోవరం. హిమాలయ క్షేత్రాలు సరస్వతీ నది, గంగా నది, తుంగభద్రా నది, శోణా నది, నర్మదా నది, తమసా నది, రేవా నది, గోదావరి, కృష్ణవేణి, తుంగభద్ర, సువర్ణముఖి, కావేరి, సింధు ఇలా అన్ని నదులు భిన్న భిన్నమైన ముఖాలతో మనకు సమస్తములైన వ్యాధులను తొలగించేవి కాగా ఈ సమస్త నదులకు పుట్టుక క్షేత్రం హిమాలయ పర్వత సానువులు. అందులో శిఖరాయమానమైనటువంటి క్షేత్రం ఈ దివ్య దర్శనం మనం చూచేటటువంటి ఆ కొండ మల కైలాస పర్వతం. పుణ్యక్షేత్రంలో పాపం చేస్తే ఆ పాప ఫలం 100 రెట్లు, పుణ్యక్షేత్రంలో పుణ్యం చేసుకుంటే ఆ పుణ్యఫలం 1000 రెట్లు అని కూడా
శివపురాణంలో ఈ మొదటి అధ్యాయం విద్యేశ్వర సంహిత తెలియజేస్తుంది. ప్రతి వ్యక్తి 5 యజ్ఞములు ఆచరించాలి. దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం, బ్రహ్మయజ్ఞం. ఈ 5ంటికి ఒకే విధమైనటువంటి ఆచరణలో మనం చేసేటటువంటి పని తోటి వ్యక్తికి సహాయపడడమే. పంచవా ఏతే మహాయజ్ఞా సతతి ప్రతాయంతే సతతి సంతిష్టంతే దేవయజ్ఞ, పితృయజ్ఞో, భూతయజ్ఞో, మనుష్యయజ్ఞో, బ్రహ్మయజ్ఞ అని ఉపనిషత్తు ప్రతిపాదన చేస్తుంది. ప్రతి వ్యక్తి జీవితంలో 3 రుణాలతో జన్మిస్తాడు. ఆ 3 రుణాలు దేవరుణం, ఋషి రుణం, పితృరుణం. ఈ అన్నింటినీ పూర్తి చేసే విధంగా సులభమైన మార్గం కైలాస పర్వతాన్ని దర్శించడం అని కూడా ఈ పురాణం ప్రస్తావన చేస్తుంది. దేశకాల పాత్రములను ఎరిగి ప్రవర్తించడం, లింగ స్వరూపాన్ని వైజ్ఞానికంగా మనం తెలుసుకోవడం, షట్ లింగ స్వరూప ప్రణవ మాహాత్మ్యము, బంధన మోక్ష విమోచనలు, భస్మ స్వరూప పరిచయం, భస్మాన్నే ఎందుకు ధరించాలి, భస్మం అంటే ఏమిటో కూడా ఈ పురాణం తెలియజేస్తుంది. అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ అని వేద ప్రమాణం. స్నానం చేసిన తర్వాత చిట్ట చివరి చెంబులో మిగిలిపోయిన నీరు లేదా శుద్ధంగా మరికొంత మంచినీరు చేతబుచ్చుకొని ఆ నీటితో భస్మరేఖలను నుదుటన అలదుకోవాలి. జలం భస్మంగా వినియోగించవచ్చు. గాలిని కూడా ఇలా తీసుకొని నుదుటన 3 రేఖలుగా అలదుకోవచ్చు. వాయురితి భస్మ, భస్మధారణ ఎలాగో ఈ విద్యేశ్వర సంహిత వివరిస్తుంది. అలాగే ఈ మొదటి అధ్యాయం చివరి భాగంలో బిల్వపత్రములను పరమేశ్వరార్థమై ఎందుకు వినియోగించాలి, ఏక బిల్వం, త్రిదళం, ఏకాదశ బిల్వం, ఇవన్నీ ఎందుకో కూడా ఈ కావ్యం పురాణం మొదటి అధ్యాయం తెలియజేస్తుంది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రిజాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. 3 జన్మలకు సంబంధించి మనం చేసేటటువంటి ఈ జన్మలో కూడా గత జన్మలో సంబంధించిన పనులు, ఈ జన్మకు సంబంధించిన పనులు, వీటి కారణంగా ఏర్పడే భవిష్యత్ జన్మకు సంబంధించిన పనులు 3 కలుపుకొని 7 జన్మలుగా 3, 7 వెరసి 21 అన్న సంఖ్య ప్రతీకాత్మకంగా 21 సంఖ్యతో జపమాలికను సిద్ధం చేసుకుని జపం చెయ్యాలి. అష్టాదశ పురాణాలలో శివపురాణం చాలా ప్రత్యేకం. వినడం, అనడం, ధ్యానం చేయడం, ఈ 3 మార్గాలలోనే శివభక్తి పారమ్యాన్ని మనం పొందవచ్చు. అనేక నదులకు పుట్టుక మానస సరోవరం.